ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ అధిష్టానం చేసిన రాజీ ప్రయత్నం ఫలించలేదా? తన దారి తాను చూసుకోబోతుందా? ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇదే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ లో తన పొజిషన్ పై క్లారిటీ ఇస్తే తప్ప కన్విన్స్ అయ్యే పరిస్థితి లేనట్టు తెలుస్తోంది. ఎంపీ దామోదర్ రావుతో గులాబీబాస్ కవితకు సందేశం పంపినా కవిత తిరిగి రానట్లు తెలుస్తోంది. నిన్న కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై అన్నకు మద్దతుగా ట్వీట్ చేశారు. పార్టీతో అంటిముట్టనట్టుగా ఉంటూనే తన కార్యాచరణను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జాగృతి కార్యకర్తలతో కవిత వరుస భేటీలవుతున్నారు. జాగృతి సమావేశాల తర్వాత కవిత ఏం చేయబోతుందని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ అధిష్టానం చేసిన రాజీ ప్రయత్నం ఫలించలేదా? తన దారి తాను చూసుకోబోతుందా? ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇదే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ లో తన పొజిషన్ పై క్లారిటీ ఇస్తే తప్ప కన్విన్స్ అయ్యే పరిస్థితి లేనట్టు తెలుస్తోంది. ఎంపీ దామోదర్ రావుతో గులాబీబాస్ కవితకు సందేశం పంపినా కవిత దిగిరానట్లు తెలుస్తోంది. నిన్న కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై అన్నకు మద్దతుగా ట్వీట్ చేశారు. పార్టీతో అంటిముట్టనట్టుగా ఉంటూనే తన కార్యాచరణను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జాగృతి కార్యకర్తలతో కవిత వరుస భేటీలవుతున్నారు. జాగృతి సమావేశాల తర్వాత కవిత ఏం చేయబోతుందని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వేస్తున్న అడుగులో రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మొత్తంగా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరంగా గమనిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 2-3 రోజులుగా సైలెంట్ గా ఉన్నటువంటి కవిత ఇప్పుడు మళ్ళీ తిరిగి యాక్టివ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు జాగృతితో కార్యకర్తతో సమావేశాలు నిర్వహిస్తా ఉంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే ఈ సమావేశాలు మరొకసారి నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు ఏకంగా జాగృతి ఆధ్వర్యంలో సింగరేణికి సంబంధించి ఆ కోఆర్డినేటర్లను కూడా నియమించడం జరిగింది. 11కు సంబంధించి సింగరేణి ఏరియాకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం మన టీజీబీకేఎస్ ఆధ్వర్యంలో ఉండేటువంటి దానికి లీడ్ చేసినటువంటి కవిత ఇక దాన్ని పక్కన పెట్టి ఏకంగా జాగృతి ఆధ్వర్యంలోనే సింగరేణికి సంస్థలకు సంబంధించి సింగరేణి కార్మికులకు సంబంధించి కోఆర్డినేటర్లు నియమించింది. అంటే ప్యారలల్ గా జాగృతితోనే ఇక తన భవిష్యత్తు ఉండబోతుందనే ఒక సంకేతాలు ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న దాదాపుగా ఒక 3 గంటల పాటు కేసీఆర్ సంబంధించి కేసీఆర్ దూతలుగా ఎంపీ రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి బీఆర్ఎస్ కు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి దివికొండ దామోదర్ రావు, అదేవిధంగా గండ్ర రామ్మోహన్ రావు, వీళ్ళిద్దరు కూడా కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు. వీళ్ళిద్దరు కూడా దాదాపు 3 గంటల పాటు కవితతో సమావేశమయ్యారు. సో పార్టీకి సంబంధించి అదేవిధంగా కేసీఆర్ ఏమనుకుంటున్నారో ఒక అంశం పైన వాళ్ళు ఆ కవితతో చర్చించారు. దాంట్లో భాగంగానే కేసీఆర్ తో కూడా ఫోన్ లో మాట్లాడించినట్టుగా కూడా సమాచారం ఉంది. సో అయినప్పటికీ కాస్త కవిత మెత్తబడినట్టే అనిపించినప్పటికీ కానీ తన పంతా మాత్రం మార్చుకోలేదు. అల్టిమేట్ గా తన భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తును ఎంచుకోవడానికి తను సిద్ధంగా ఉన్నట్టుగా ప్రస్తుతం పరిణామాలను బట్టి చూస్తే మనం అంచనా వేసి, ఎందుకంటే యాక్చువల్ గా నిన్న కాళేశ్వరం పర్యటన వెళ్లాల్సి ఉండగా, ఎందుకంటే సరస్వతి పుష్కరాలు ముగింపు ఉన్నాయి. సో నిన్న కాళేశ్వరం వెళ్లాలనుకున్నటువంటి కవిత అర్ధాంతరంగా తన పర్యటనను రద్దు చేసుకుంది. అదే సందర్భంలో కేసీఆర్ పంపించిన దూతలతో నిన్న భేటీ అయింది. సో దాదాపు 3-4 గంటల పాటు సమావేశమైన దాంట్లో ఒక రకంగా పార్టీకి సంబంధించి కేసీఆర్ నుంచి కవితకు రావాల్సిన ఏదైతే ఉందో ఆ భరోసా రాలేదనే ఒక సమాచారం అందుతా ఉంది. తను పార్టీలో తన ప్రయారిటీ ఏంది, తన పొజిషన్ ఏంది, దానికి సంబంధించి క్లారిటీ ఇస్తేనే నెక్స్ట్ లెవెల్లో ఉంటది. అంతవరకు నేను నా యొక్క పంతాన్ని కొనసాగిస్తాను అని చెప్పేసి కవిత కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. సో నిన్న మొన్నటి వరకు వేచి చూసినటువంటి కవిత ఇక నెక్స్ట్ జాగృతి ఆధ్వర్యంలో వరుసగా సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు నిర్వహించినటువంటి సమావేశంలో మొత్తంగా కూడా సింగరేణికి సంబంధించినటువంటి అంటే కార్మిక సంఘం మొన్నటి నుంచి కూడా మేడే నుంచి కూడా కవిత చూస్తున్నటువంటి మాటలు కావచ్చు, కవిత వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తుంటే కార్మికులను ఇన్వాల్వ్ చేసి పార్టీలో ఇప్పటి వరకు కార్మికులను ఉద్దేశించి ఏ పార్టీ కూడా ఇంతసేపు శ్రమ దోపిడీ పని చేయించుకోవడం తప్ప కార్మికులకు సరైన న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ఒక సామాజిక తెలంగాణ కావచ్చు, లేకుంటే ఎన్నుకోబడి చాలా మంది ఆర్థిక స్థితిగతులు మారట్లేదని ఒక ఎజెండాతో
కవిత ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మొదటగా సింగరేణి కార్మికులు, ఎందుకంటే ఉత్తర తెలంగాణలో చాలా ఈ కార్మిక సింగరేణి కీలకమైనటువంటి పాత్ర ఉంటది. సో మొత్తంగా కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్, ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉంటారు. సో అందులో భాగంగానే మెజార్టీగా ఫస్ట్ ఈ యొక్క సింగరేణి పైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. సింగరేణి ఆధ్వర్యంలో జాగృతి తరపున సింగరేణి ఏరియాకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ నియమించారు. సో నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నిన్న ఏసీపీ నోటీసులు ఇచ్చినప్పటికీ ఆ నోటీసులకు కేటీఆర్ కు మద్దతుగా ఇస్తూ ఒక ట్వీట్ చేశారు. సో అంతా సమస్యపోయింది. కేటీఆర్ తో అంటే బీఆర్ఎస్ తోనే కవిత ఉండబోతోంది అనే సంకేతాలు ఇచ్చినట్టుగా అందరూ అనుకున్నారు. కానీ ఈ రోజు జాగృతి సమావేశాలు నిర్వహిస్తుంటే మాత్రం మళ్ళీ కవిత ఆలోచన ఇంకేదైనా ఉందా, అంటే ఒంటరిగానే తన రాజకీయంగా ఒంటరిగా ప్రయాణం చేయాలనే ఆలోచన ఉందా, బీఆర్ఎస్ తో కాకుండా స్వతహాగానే సొంత ఎజెండాతో ముందుకెళ్లాలని ఒక ఆలోచన ఉన్నదని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతా ఉంది. సో మనం మొన్ననే చెప్పాం, 3-4 రోజుల క్రితమే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కవిత బీఆర్ఎస్ నుంచి కాకుండా జాగృతి ఆధ్వర్యంలో కవిత సమావేశాలు నిర్వహించాలనుకుంటుంది. జాగృతి కార్యకర్తలతో భేటీ అయి తన మనసులోని మాట చెప్పాలనుకుంటుంది. సో భవిష్యత్తు ఏం చేయాలన్నది. సో ఆ రకంగానే ఈ రోజు నుంచి జాగృతితో కార్యకర్తలతో సమావేశాలు అవుతున్నాయి. సో ఈ రోజు ఆ జాగృతికి సంబంధించినటువంటి సమావేశం ముగిసిన తర్వాత వరుసపెట్టి నెక్స్ట్ ఏం చేయబోతున్న ఆసక్తికరమైంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికీ జూన్ 2 కు తెలంగాణ ఏర్పడి 10 అంటే దశాబ్ద కాలం పూర్తవుతుంది. 10 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. సో 10 సంవత్సరాలు పూర్తయిన అవుతున్న నేపథ్యంలో జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు కావచ్చు, లేకపోతే కొన్ని కార్యక్రమాలకు పిలిపియాలని జాగృతి ఆధ్వర్యం చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది కవిత. సో ఈ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సంబరాలు, తెలంగాణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తూనే తన మనసులో ఉన్న మాటను లేకుంటే ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటుంది. సో తెలంగాణ వ్యాప్తంగా జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో దాంట్లో భాగంగా జాగృతి జెండాలు ఎగరవేయడం ఒకటి అయితే ప్రతి జిల్లాలో తెలంగాణ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా. సో నెక్స్ట్ జాగృతి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తూ 3 రోజుల పాటు 4 రోజుల పాటు నిర్వహించాలని ఆలోచన ఉన్నట్టుంది. సో జనాలకు మరింత దగ్గర కావచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో తెలంగాణకు సంబంధించిన నిజామాబాద్, ఎందుకంటే ఎంపీగా ఉన్నట్టున్నారు, గతంలో ఎంపీగా ఉన్నారు కాబట్టి నిజామాబాద్ జిల్లా నుంచి సొంత అత్తగారిల్లు. సో అక్కడ ఉన్నట్టు నుంచే వాళ్ళ లోకల్ కాబట్టి స్థానికంగా నిజామాబాద్ జిల్లా నుంచే ఆమె పండుగ పాల్గొనాలనే అవకాశం ఉన్నట్టుంది తెలుస్తా ఉంది. సో నిజామాబాద్ జిల్లాలో పాల్గొంటే తర్వాత జగిత్యాలలో పాల్గొంటుంది. ఆ తరువాత మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జాగృతిని మరింత పటిష్టం చేసి జాగృతి ద్వారానే పొలిటికల్ గా ఒక స్టాండ్ తీసుకోవాలనే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. సో నిన్న జరిగినటువంటి చర్చల్లో మొత్తంగా కూడా ఒక ముగింపు రాలేదు, ఒక సంతృప్తికరమైన కవిత ఆశించినట్టుగా అక్కడ నుంచి కేసీఆర్ నుంచి కానీ ఒక హామీ భరోసా రాలేదు. దీంతో తన నెక్స్ట్ లైన్ జాగృతి ఆధ్వర్యంలో కంటిన్యూ చేసే అవకాశం కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క జాగృతితో సమావేశం అని చెప్పవచ్చు. అదే సందర్భంలో మరి 2-3 రోజుల్లో ఈ జాగృతికి సంబంధించినటువంటి జూన్ 2 సంబంధించి ఎట్లా ప్లాన్ చేయాలి అదే దానిపైన ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ రోజు సమావేశాలు కూడా మనం ఎక్కడ చూస్తాం, కేవలం కేసీఆర్ ఒక ఫోటో ఉంది తప్ప ఎక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి జెండాలు కావచ్చు, గులాబీ రంగు సంబంధించినటువంటి ఎక్కడ కూడా కానరాకుండా చాలా జాగ్రత్త వహించినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు అందరూ కూడా వచ్చిన కార్యకర్తలంతా మెడలో జాగృతి జెండాలు మాత్రమే వేసుకున్నారు. జై జాగృతి, జై తెలంగాణ, జై జై జాగృతి, జై తెలంగాణ జాగృతి కవిత ఫోటోతో ఉన్నటువంటి ఒక బ్యానర్లు మాత్రమే వాళ్ళు వేసుకొని, ఒక కండువాలు మాత్రమే వేసుకొని ఈ రోజు ఆ మీటింగ్ లో కనపడ్డారు. సో మొత్తంగా జాగృతి ఆధ్వర్యంలో ఇక నెక్స్ట్ కవిత లీడ్ తీసుకోబోతుంది. జాగృతి ఆధ్వర్యంలోనే పొలిటికల్ గా కూడా అడుగులు వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే ఎందుకంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ 2 జాతీయ పార్టీలను కూడా విమర్శిస్తోంది. సో ఆ 2 పార్టీలకు ఆ రకంగా బీఆర్ఎస్ కు ఈ పార్టీలకు ప్యారలల్ గా ఇంకో పార్టీ తెలంగాణలో జాగృతి, అదేవిధంగా తెలంగాణ జాగృతి కవిత ఆధ్వర్యంలో కొత్త పార్టీ పూడుపోసుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే కవిత సమావేశాలు ఆ రకంగా ఉన్నాయి. చాలా 2-3 రోజుల్లో చాలా ఆసక్తికరంగా కొన్ని ముఖ్యమైన నేతలతో సమావేశం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ నేతల అదేవిధంగా కుటుంబ సభ్యులు అదేవిధంగా నేతల చర్చించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనే దానిపైన జూన్ 2 లోపు ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే కవిత అడుగులు ఏం చేయబోతోంది, కవిత ఎటువైపు వెళ్తుందనే దానిపైన బీఆర్ఎస్ తో చాలా ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే టెన్షన్ పడుతోంది. కవిత ఏ నిర్ణయం తీసుకున్నా దాని ఇంపాక్ట్ పార్టీపై ఉంటుంది. సో ఇప్పటికే ఒకవైపు
కాళేశ్వరం నోటీసులు అందుకున్నటువంటి కేసీఆర్, హరీష్ రావు, అదే విధంగా ఏసీబీ నోటీసులు, ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ నోటీసులు అందుకున్నారు. సో ఈ వైపు ఇది జరుగుతా ఉన్న క్రమంలోనే ఇప్పుడు కవితకు సంబంధించినటువంటి అలజడి, కవితకు సంబంధించిన సొంత పార్టీ సొంత నిర్ణయం తీసుకునే ఆలోచనలు ఉండడం మాత్రం బీఆర్ఎస్ ను కొంత ఇబ్బందికర పరిస్థితులకు నెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో ఏం చేయాలో ఇప్పుడు పార్టీ ఒక రకంగా ఒక ఆలోచనలో పడిపోయింది. ఇప్పటికే కేసీఆర్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు, నిన్న భుజగింపులకు దిగారు. సో 2-3 రోజుల్లో నేరుగా కేసీఆర్ రంగంలో దిగి కవితను పిలిపించుకొని మాట్లాడే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు. సో ఇప్పటికే కేటీఆర్ లండన్ కు బయలుదేరారు. రజతోత్సవ సభలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యక్రమాలు పాల్గొనడానికి లండన్ బయలుదేరారు. సో ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్ కు కేసీఆర్ కవితను పిలిపించుకొని మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు కదా రేపు, ఎందుకంటే ఈ రోజు సెంటిమెంట్ కాబట్టి, అమావాస్య కాబట్టి రేపు కానీ ఎల్లుండి కవితను పిలిపించుకొని మాట్లాడే అవకాశాలు కూడా లేకపోలేదని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. సో అది ఒకవేళ కన్ఫర్మ్ అయితే కవిత ఒక మెట్టు దిగే అవకాశం కూడా ఉందని, కేసీఆర్ రంగంలో దిగి మాట్లాడితే కవిత ఒక మెట్టు దిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇటు కవిత అనుచరులు కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తానికి మాత్రం తెలంగాణ పాలిటిక్స్ లో కవిత ఎపిసోడ్ ఎటు టర్న్ తీసుకుంటుందో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో అన్ని రాజకీయ పక్షాలు, ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ 3 పార్టీలు, రాష్ట్రంలో ప్రధాన పార్టీలు కూడా కవిత నిర్ణయం ఎలా ఉండబోతుందో అని చెప్పేసి ఆసక్తికంగా ఎదురు చూస్తోంది వైశాఖ. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.